సూర్య తౌబాలో అల్లా సుబ్హానహు వ తఆలా 17-18 ఆయతుల్లో అసలు మజీదును సంరక్షించడానికి, మజీదులు నడపటానికి, మజీదు యొక్క బాధ్యులు అర్హులు ఎవరో, అర్హులు కాని వారెవరో ఈ 2 ఆయతుల్లో అల్లా తాలా తెలియజేశాడు. తమ అవిశ్వాసం గురించి స్వతహాగా వారు సాక్ష్యం ఇస్తున్నారు. అలాంటి ముష్రికులు మస్జిదులు నడపడానికి అనర్హులు అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సోదరులారా, మేము విజయవాడలో రాజీవ్ నగర్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాం. ఫీల్డ్ వర్క్ అయిపోయింది. మగ్రిబ్ నమాజ్ అనే మస్జిదులో ఎంటర్ అయ్యాం. మస్జిద్ బయట ఒక టేబుల్ వేసుకొని ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు. ఆ మస్జిదుకు ఆయనే ముతవల్లి, ఆయనే ఇమాము. ఆ టేబుల్ మీద మొత్తము రకరకాల తాయెత్తులు, దారాలు అన్ని పెట్టుకొని ఎంచక్కా అమ్ముకుంటున్నాడు. పెద్ద పెద్ద తాయెత్తులన్నీ ఒకవైపు, చిన్న తాయెత్తులన్నీ ఒకవైపు, నల్ల దారాలన్నీ ఒకవైపు, ఇంకా ఎర్ర దారాలన్నీ ఒకవైపు, మొత్తం ఒక సిస్టమేటిక్గా పెట్టుకొని ఎంచక్కా 500 ఒకటి, 100 రూపాయలు ఒకటి, 50 రూపాయలు ఒకటి అని అమ్ముకుంటున్నాడు. దాని తర్వాత మేము చూసాము, అతని వెనకాల మేము నమాజ్ కూడా చదవలేదు. ఎందుకంటే అలాంటి ముష్రికుల వెనకాల నమాజ్ అవ్వదు. అందుకోసము నమాజ్ కూడా మేము చదవలేదు. వారు నమాజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము సపరేట్గా నమాజ్ చేసుకున్నాం. చెబుతున్న మాట ఏమిటంటే, అలాంటి ముష్రికుల చేతుల్లో ఎన్నో మస్జిదులు ఉన్నాయి. కావున అలాంటి ముష్రికులు మస్జిదులు నడపటానికి అనర్హులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. మరి ఎవరు అర్హులు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఎవరైతే అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించారో, నమాజును స్థాపించారో, జకాతు చెల్లిస్తున్నారో, అల్లాహ్కు తప్ప ఇంకెవరికి భయపడటం లేదో అలాంటి సదాచార సంపన్నులు మాత్రమే మస్జిదులు నడపడానికి అర్హులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి మస్జిదులు నడపడానికి అర్హులు అల్లాహ్కు మాత్రమే భయపడేవారై ఉండాలి. ప్రతి తాయెత్తుకు, దారానికి, నిమ్మకాయకి, టెంకాయకి, పిల్లికి, బల్లికి, కుక్కకు భయపడేటటువంటి వారు మస్జిదులు నడపడానికి అర్హులు కారు. ఎవరైతే అల్లాహ్కు కాకుండా బహుదైవాలకు కూడా భయపడుతూ ఉంటారో అలాంటి వారు ముష్రికులు అవుతారు.